చేస్తున్నాను. పూరి పిండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికించుకున్న బంగాళదుంపలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, పప్పు, మినపప్పు, ఆవాలు పిండి ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఒకకాలం పూరీలు ఏంటి అంటారేమో, చుట్టాలు వచ్చారు. ఇందులో క్యాబేజీ, క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. చేస్తున్నాను. పూరీ కూరలు ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ అయితేనే బాగుంటుంది. పప్పు వేసుకోవాలి. బంగాళదుంప వేసేసుకోవాలి. ఉడికింది. ఇప్పుడు మనం శనగపిండి నీళ్ళు వేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. పూరీలు చేసేసుకుందాం. ఇంతంత పూరీలు చేసుకుంటే తినడానికి చాలా బాగుంటాయి. ఆయిల్ తక్కువ వేసుకున్నా కూడా ఇంతంత పూరీలు అయితే సింపుల్గా వేపేసుకోవచ్చు. ఎక్కింది. ఇప్పుడు పూరీ వేసేసుకుందాం. కమ్మటి పూరీలు రెడీ అయిపోయి చాలా బాగున్నాయి.